ప్రభు యేసుక్రీస్తు నామమున తెలియపరుస్తున్న ప్రజలకు సత్యతులు పైకిద్దాం. హల్లెలూయా. దగ్గరికి చెప్పండి, వెనకరాలను. హల్లెలూయా. ఈ సమయంలో ప్రియులారా, మరి దేవుని యొక్క మందిరంలో మనం ఉండటం సంతోషకరం. మన ఇంట్లో కంటే, టీవీ ముందు కంటే, బయట పిక్నిక్లు టూర్లో కంటే, హాస్పిటల్లో అక్కడెక్కడ తిరగటం కంటే దేవుని మందిరంలో ఉండటం చాలా మరి సంతోషకరమైనటువంటి విషయం. ప్రియులారా, మరి దేవుని మందిరంలో ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అంటారు కదండి. మరి దేవుని మందిరంలో సంతోషం ఉంటుంది, దేవుని మందిరంలో శక్తి వస్తుంది, బలం వస్తుంది. దేవుని మందిరంలో ఎవరుంటారమ్మా? ఇంకా ఎవరుంటారయ్యా? ఎవరుంటారు? విశ్వాసులు ఉంటారు, దేవుని బిడ్డలు ఉంటారు. లేదా నిద్ర వస్తున్నట్టు కొద్ది గోడకి పక్కన రాత్రి తలసిపోయాడు కనుక వీళ్ళని గమనిస్తున్నట్లయితే దేవుని మందిరంలో దేవుడు ఉంటాడు. దేవుడు ఉంటే దేవదూతలు ఉంటారు. అంతేకాదు దేవుని యొక్క బిడ్డలు కూడా ఉంటారు. మరి దేవుని బిడ్డల మధ్యలో, దేవుడు దేవదూతల మధ్యలో టైం గడపడానికి ఇష్టపడదామా, బయట తిరగడానికి ఇష్టపడదామా? దేవుని మందిరం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోండి పిల్లలు. సాక్షాత్తు దేవుడే మన మధ్యకి దిగి వస్తుంటే, మన మధ్య ఉంటుంటే మనం ఎంత ప్రయారిటీ ఇవ్వాలయ్యా? ఆదివారం కానీ ఆయా దినాల్లో ఉన్నటువంటి కార్యక్రమాల్లో కానీ దేవుని బిడ్డలందరూ కలుసుకోవడం, ఆ సహవాసం. మరి దావీదునంట పెద్దలు దేవుని మందిరానికి వెళ్దాం రా అని పిలిస్తే ఏం చేసేవాడంట ఆయన? వారందరితో పరిగెత్తుకొని వెళ్ళేవాడంట దేవుని మందిరానికి. అంత ఆసక్తి, అంత ఆసక్తి. ఈ రోజున దేవుని మందిరం అంటే మనం ఎట్లా వస్తాం? లేట్గా వస్తాం, మన ఇష్టం వచ్చిన టైంకి వస్తాం. పిల్లలు మరి నిజంగా దేవుని మందిరంలో ఉండటం గొప్ప మరి సంతోషకరమైనటువంటి విషయం, ఆరోగ్యకరమైన విషయం. దేవుడు ఉంటాడు కనుక ప్రతి చీకటి శక్తులను ఆయన దూరపరుస్తాడు. బాధలో, ఇబ్బందులు, అనారోగ్యంలో ఉన్నటువంటి వాళ్ళు ఇంట్లో కాదు కూర్చోవాల్సింది, దేవుని మందిరానికి రావాలి. దేవుని మందిరానికి వస్తే ఏమంటున్నావా? ఏంటున్నావా? దేవుని మందిరానికి వస్తే మన సమస్యలు పోతాయి. ఇంట్లో కూర్చొని టీవీలు చూసుకుంటామంటే సమస్యలు పెరుగుతాయి. ఇంకా దేవుని మందిరానికి రావాలి, దేవుని మందిరంలో సమయం గడపాలి, ఆయన స్తుతించాలి, ఆయన గణపరచాలి, ఆయన ఆరాధించాలి, ప్రార్థన చేయాలి, ఆయన మాటలు వినాలి, సరి చేసుకోవాలి. పరిశుద్ధమైన బలను తయారు చేసి ఎందుకు తీసుకొస్తున్నామండి? కొంతమంది నేను గమనిస్తున్నా కరెక్ట్ బలకైకి పారిపోతున్నారు. పిల్లల దేవుడు ఇస్తున్నటువంటి గొప్ప అవకాశం. బైబిల్లో యోహాను సువార్తలో రాయబడి ఉంది, ఎవడైతే నా యొక్క శరీరాన్ని తిని నా రక్తాన్ని త్రాగుతారో నేను వారిలో నేను నిలిచి ఉన్నాము, మరి మీరు జీవము గలవారుగా ఉంటారని చెప్పాడు సార్ దేవుడు. మనలో మనం జీవం గలవారంగా ఉండాలి అంటే ఖచ్చితంగా ఏం చేయాలండి? వీ నీడ్ టు పార్టిసిపేట్ ఇన్ ద టేబుల్. ప్రతి ఆదివారం కొత్తగా నమ్మినటువంటి విశ్వాసులు మొట్టమొదటి చర్చిలో ప్రతిరోజు గ్యాదర్ అయ్యేవారు. కానీ ఈరోజు నా ప్రభు మనం ప్రతిరోజు గ్యాదర్ అవ్వలేము. ఆదివారం పరిశుద్ధ పునరుత్థాన ముందు సంఘముగా కూడి వచ్చినప్పుడు వాక్య పెరుగులో మనల్ని పరిశీలన చేసుకొని ఎలా ఉన్నాం ఏంటి. ఆదివారాలు కూడా టూర్లు వేస్తున్నారు. మీరు ఆదివారాలు కూడా మరి బాగాలేదని చెప్పి పడుకుంటున్నారు. బాగా పోయినా జనానికి ట్యాబ్లెట్ వేసుకొని డ్యూటీ పట్ల ట్యాబ్లెట్ వేసుకొని టిఫిన్లు చేయట్లా. దేవుని మందిరానికి ఎందుకు రావండి మనం? ప్రియమైన వాళ్ళ ఆసక్తి కావాలి, ఆసక్తి కావాలి. దేవుని సన్నిధి కోసమై సమయాన్ని ఏర్పాటు చేసుకోవాలి. రేపు ఆదివారం ఎట్టి పరిస్థితుల్లో మందిరంలో నేను ఉండాలా అనేటువంటి ఒక నిశ్చయిత మన హృదయంలో కావాలి. ఏమైనా పనులు ఉన్నాయా మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇక ఖచ్చితంగా నువ్వు లేకపోతే ఆ పని జరగదంటే తప్ప దేవుని మందిరాన్ని విడిచిపెట్టద్దు. అవసరమైతే ఉద్యోగాలు చేసేవాళ్ళు సెలవు పెట్టండి, ఆ రోజు లీవ్ చేసుకోండి. నాకు తెలిసిన చాలామంది సేవకులు, సేవా పరిచయంలో ఉన్నటువంటి వాళ్ళు ఉద్యోగంలో ఉంటూ సేవ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కరెక్ట్గా షిఫ్ట్ని ఆదివారం సెలవు వచ్చేటట్టుగా చూసుకుంటారు. ముందు రోజు అవసరమైతే శనివారం రాత్రంతా డ్యూటీ చేసి వస్తారు. వాళ్ళ ఆసక్తి ఏంటో తెలుసా? దేవుని మందిరంలో ఉండాలి. పిల్లరా గమనించండి. దేవుని మందిరం కార్యక్రమంలో పాల్గొనాలా. నీవు నేను చనిపోతే మన బంధువులు కూడా
దూరం ఉన్నవాళ్ళు దగ్గర ఉన్నవాళ్ళు రారేమో. పార్టిసిపేట్ చేసింది ఎవరు తెలుసండి? దేవుని బిడ్డలే. గుర్తుపెట్టుకోండి పిల్లరా, ఇది మన కుటుంబం, అసలైన కుటుంబం. మా అబ్బాయి, మా అమ్మాయి, మా అక్క, చెల్లి ఈ కాదు, అవి పక్కన పెట్టండి, లోకపు రిలేషన్స్. పిల్లరా గమనించండి. కనుక ఇది చాలా గొప్ప ధన్యత ప్రభు మనకి ఇచ్చాడు. కనుక ఈ రోజున వాక్య పేరులో మనం పరిశీలన చేసుకొని కాలంలో చేయగలుగుతాం. కన్నీటితో ప్రభు పాదాలు కడుగుదాం. మన జీవితాన్ని సరి చేసుకుందాం. అక్రమంగా ఉన్న జీవితాన్ని సక్రమపరుచుకుందాం, క్రమపరుచుకుందాం. చూడండి పిల్లలు, అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీ సంఘానికి రాస్తూ 4వ అధ్యాయంలో అనేక విషయాలు మాట్లాడుతున్నాడు. అయితే చదవబడిన ప్రతి భాగాన్ని మనం ధ్యానం చేయం. కానీ ఈ దినం కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు నా ముందుకు తీసుకొచ్చినటువంటి ఒక అంశం గురించి మాత్రమే మనం ధ్యానం చేస్తాం. పిల్లలు చూడండి, 2 నుంచి 4 వచనాలు కలిసి ఉంటాయి అక్కడ. ఆ 4 అని నంబర్ వేసిన చోట మనం చూద్దాం. చూడండి, ప్రార్థన యందు నిలకడగా కృతజ్ఞత దాని యందు మెలకువగా ఉన్నది. పిల్లరా, ఈ రోజున ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటో తెలుసండి? అది ప్రార్థన. ప్రార్థన యొక్క అవసరత. ప్రార్థన అసలు ఎందుకు? ప్రార్థన అసలు చేస్తున్నామా? ప్రార్థన వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? మనందరికీ చాలా బాగా తెలుసు. ప్రార్థన, ఒక భక్తుడు అంటాడు, ఒక విశ్వాసి కంట ఏంటంట ప్రార్థన అనేది ఊపిరి లాంటిది. ఊపిరి పోతే ఏమైపోతుంది? ప్రాణం పోయినట్టే. మరి నీ జీవితంలో ప్రార్థన లేదంటే ఆత్మీయంగా నీవు చనిపోయినట్టే. మరి అట్టి ప్రార్థన చేస్తున్నావా? నువ్వేదో కట్టుతుడు ప్రార్థన కాదు. అమ్మ చెప్పిందనో, నాన్న చెప్పిందనో, ఏసయ్యా కాపాడయా, రక్షించయ్యా, ఒక మాట ఏదో తులిపేసేసి వెళ్ళిపోవడం కాదు. ప్రార్థన దేవునితో మాట్లాడటం అంటే దేవునిపై ఆధారపడటం. యేసు ప్రభు వారి యొక్క శిష్యులు 12 మంది మరి ఒకసారి అడిగారు, అయ్యా మేము ఎట్లా ప్రార్థన చేయాలో మాకు తెలియదు, మా ప్రార్థన నేర్పించారు. అప్పుడు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశారండి? ప్రార్థన నేర్పించాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం మరి 29వ వచనంలో యేసు మాట్లాడుతున్నాడు. ఏమంటాడు తెలుసా? మత్తయి సువార్త 11:29 చూడకుండా చెప్పండి. కాదమ్మా, నువ్వు వేరే చెప్తావు. అది మార్కు సువార్త 9:29. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28, 29, 28 ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్యలారా నా యొద్దకు రండి, నేను మీకు 29 ఏమంటాడమ్మా? నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను. ఇంకో మాట మధ్యలో మిస్ చేస్తాను. నా యొద్దకు వచ్చి నేర్చుకునుడి. ఏం చేస్తారంటమ్మా సుజని గారు? యేసు ప్రభు వారు నేర్పిస్తారు. మీరు పిల్లలకు పాఠాలు నేర్పిస్తారు చూసారా? అట్లాగా పిల్లలు మీ దగ్గరికి రావత పాఠాలు నేర్పిస్తారా? మీరు నేర్పించలేరు. దేవుని పిల్లలమైన మనం కూడా ఎక్కడికి వెళ్ళాలయ్యా? దేవుడి దగ్గరికి వెళ్ళాలి. ప్రైజ్ వింటున్నాం, ఇటు చూడు. ఎక్కడికి వెళ్ళాలా? దేవుడి దగ్గరికి రావాలి, మందిరం దగ్గరికి రావాలి, వాక్యం దగ్గరికి రావాలి. యేసయ్య దగ్గరికి వస్తే యేసయ్య అంటున్నాడు, నేను నీకు నేర్పిస్తాను. ఐ యామ్ గోయింగ్ టు టీచ్ యూ అంటున్నాడు. మనలో ఎంతమంది ప్రభువా నీ దగ్గర నేర్చుకోవాలయా అని ప్రభు సన్నిధిలో కనీసం రోజు మొత్తంలో అరగంట సేపు కూర్చుంటాం సార్ అని చెప్పేవాళ్ళు ఏమండి? సిగ్గుపడకుండా, అబద్ధం ఆడకుండా చేతి చూపించండి. 4, 5 తప్ప చేయట్లేదు. ఎంత సిగ్గు చేయటండి, ఎంత సిగ్గు చేయటమ్మా. మీకు కాపరిగా ఉన్నందుకు నేను కూడా సిగ్గుపడుతున్నా. ఈరోజు 10 ఏళ్ళగా ఒరే నాయన నువ్వు ఇక్కడ సేవ చేస్తున్నావు, నీకు అప్పచెప్పబడినటువంటి సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు నా సన్నిధిలో కూర్చోలేకపోతున్నారని ప్రభు బాధపడుతున్నాడు. ఆయన బట్టి నేను బాధపడుతున్నాను. అరగంట సేపు అక్కగారు మీరు షాపులో ఎంత టైం కూర్చుంటారు? షాపులో కనీసం రోజు మొత్తంలో ఎన్ని గంటలు కూర్చుంటారు? ఒక 5 గంటల, 6 గంటల, 6 గంటలను కూర్చుంటారు ఖచ్చితంగా. 7 గంటలు ఏమ్మా? వంట వార్పు వాళ్ళతో వెళ్తాం, మీరు మాట్లాడుకుంటూ ఉంటారా? ఎన్ని గంటలు మాట్లాడతారు అందరితో? చాలాసేపు మాట్లాడతారు కదా.
మరి దేవుని సన్నిధిలో బాబు నవీన్ అనేక మంది కస్టమర్స్తో మాట్లాడతావు, అవసరమైతే మందిరం మధ్యలో వెళ్ళిపోతావు కదా. అర్జెంట్ కాల్ వచ్చింది, కస్టమర్ పోతాడు, గంటలు టైం ఇచ్చేస్తాం. ఫోన్లో కొంతమంది మొదలు పెట్టారంటే అరగంట కంటిన్యూస్గా మాట్లాడేటువంటి గనులు ఉన్నారు మన మధ్యలో. అరగంట పైనే మాట్లాడారు, కొంతమంది గంట కూడా మాట్లాడగలరు. దేవుని సన్నిధానంలో కూర్చుంటున్నావా? దేవుని సన్నిధానంలో అరగంట ప్రార్థన ఊపిరి లాంటిది. ప్రార్థన చేస్తే దేవుని కార్యాలు నెరవేరుతాయి, ప్రార్థన చేస్తే శక్తి వస్తుంది, ప్రార్థన చేస్తే సమస్యలు పోతాయి, ప్రార్థన చేస్తే మన బిడ్డల జీవితాలు మారుతాయి, ప్రార్థన చేస్తే మన బిడ్డలకు జ్ఞానం వస్తుంది, ప్రార్థన చేస్తే మందిరం కట్టబడుతుంది, ప్రార్థన చేస్తే ఆర్థిక పరమైన ఇబ్బందులు కూడా తొలగుతాయి, మన కుటుంబంలో ఉన్న బిడ్డల జీవితాలు చక్కపరచబడతాయి, ప్రార్థన చేస్తే దేశం బాగుపడుతుంది, దేశానికి కూడా స్వస్థత వస్తుంది. ప్రార్థన చేస్తే ఈ కార్యం జరగదు అనడానికి వీలేదు, అన్ని కార్యాలు నెరవేరుతాయి అని తెలిసినటువంటి మనము అసలు సంఘం యొక్క ముఖ్యమైనటువంటి విధి విధానమే, సంఘం యొక్క పని ఏంటో తెలుసండి. దేవుని బిడ్డల యొక్క పని ఏంటో తెలుసా? విశ్వాసుల యొక్క పని ఏంటో తెలుసా? ప్రార్థన చేయటమే. దైవజనుల యొక్క పని ఏంటో తెలుసా? ప్రార్థనలో వాక్యంలో సమయం గడపటమే, ఎక్కువ సమయం. ఎంత ప్రాముఖ్యమైనటువంటి ప్రార్థనను విడిచిపెట్టి లోక సంబంధమైన పనుల్లో కూరుకొని పోయావా? ప్రార్థన సమయాన్ని నీవు నీ పనులకు అప్పగిస్తున్నావా? దేవుని సమయం దేవునితోనూ గడపాలా. నువ్వు ఎంత పెద్ద అమెరికన్ ప్రెసిడెంట్ లాంటి జాబ్ చేస్తున్నా, ఎంత గొప్ప బిజినెస్ అయినా, ఏ పని అయినప్పటికీ కూడా నీవు దేవునితో గడపాల్సిన టైం నువ్వు గడపాల్సిందే. దేవుని టైంని నువ్వు దొంగిలిస్తే దొంగగా ఉన్నావేమో. దేవుని మందిరంలో మాత్రం త్వరగా కూర్చొని బైబిల్ పట్టుకొని కూర్చుంటున్నావు. దేవుని సమయాన్ని నువ్వు దొంగిలిస్తున్నావా? దేవునితో గడిపే సమయం మాత్రం దొరకట్లేదు. కానీ ఏమండి, భార్యతో, పిల్లలతో, ఉద్యోగంతో, డబ్బుతో, స్నేహితులతో గడపడానికి మాత్రం నీకు సమయం ఉంటుందా? నువ్వు లోకస్తుడువా లేకపోతే దేవుని సంబంధంగా? యేసు ప్రభు నమ్మేవా? దయ్యాన్ని నమ్మేవా? వాక్యం చదువుతున్నావా లేకపోతే చందమామ కథల పుస్తకాలు చదువుతున్నావా? అసలు దేవుని మందిరాన్ని విడిచిపెట్టేవాడి అసలు విశ్వాసమేనా? ఎలా ఉండగలుగుతున్నావు? ఇంట్లో ఎలా వాక్యం చదవకుండా ఉండగలుగుతున్నావు? ప్రార్థన చేయకుండా ఉండగలుగుతున్నావు? బైబిల్ సెలవిస్తా ఉంది, 1 కీర్తన 2వ వచనం, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రాలు ఏం చేయాలంటమ్మా? దివారాత్రులు మనం ఏం చేస్తున్నానా? ఇవి సినిమాలు, డ్యాన్సులు, పాటలు. గమనించండి. దేవుని బిడ్డలు చేయాల్సినటువంటి కొలస్సీ సంఘానికి అపోస్తలుడైన పౌలు గారు ఆత్మపూర్ణుడై మాట్లాడుతున్నాడు. అయ్యా, ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైందో తెలుసు కదా. యెహోషువ ప్రార్థన చేస్తే నేను సూర్యుడిని చంద్రుడిని ఆపలేదా? దేవుడు అంటున్నాడు. మోషే ప్రార్థన చేస్తే ఎర్ర సముద్రాన్ని చీల్చి పారేయలేదా? బండ నుంచి నీటిని తెప్పించలేదా? ఆకాశం నుంచి పూరేడులు కురిపించలేదా? 40 సంవత్సరాల వారి బట్టలు మాయలేదు, వాళ్ళు వేసుకున్న చెప్పులు అరిగిపోలేదు, వాళ్ళకి ఏ విషయంలో కూడా కొదువు లేకుండా నేను నడిపించలేదా? ప్రార్థన ద్వారా మీ ఇంట్లో ఇంతవరకు ఎన్ని కార్యాలు జరిగినాయి? నీవు ఎన్ని యాక్సిడెంట్స్ నుంచి తప్పించబడ్డావు? ఎంత భయంకరమైన రోగగ్రస్తమైన స్థితి నుంచి నువ్వు స్వస్థపరచబడ్డావు? నీకు తెలీదా? ప్రార్థన యొక్క ప్రాముఖ్యత తెలుసు. కానీ ఈ రోజున ప్రార్థన చేస్తున్నావా అమ్మా? ప్రార్థన చేస్తున్నావా? పోయిన మంగళవారం గృహకూడికి అనౌన్స్ చేయాలి చర్చిలో. కొద్దిమంది ఉన్నప్పుడు సుమనుడు ఇంట్లో అని చెప్పాం. కొంతమంది అసలు పట్టల మంగళవారం ప్రార్థన ఉందా లేదని కనుక్కోవాల్సిన బాధ్యత ఉంది కదా. అంటే మనకేం పట్టదు, అనౌన్స్ చేయలేదు కదా, ఇంట్లో హాయి నిద్రపోదు. గమనించండి మన జీవితాలు ఎలా ఉంది. మంగళవారం దేవుని మందిరానికి వెళ్ళే సమయం, ఆ సమయంలో నువ్వు ఎక్కడ లేదని నువ్వేం చేయాలి? ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకోవాలిగా. పిల్లరా గమనించండి, వాక్యం సెలవిస్తాం, చూద్దాం. ఇక్కడ 4వ అధ్యాయం కొలస్సీ పత్రిక 4వ వచనం, ప్రార్థన యందు ఎలా ఉండాలంట?
ప్రియమైన వాళ్ళరా, ఈరోజు మనం నేర్చుకునేటువంటి విషయాలు ఏమిటి అంటే, పరిశీలన చేసుకునే విషయాలు. ప్రార్థన యందు ఏముండాలి? ప్రార్థన అయితే చేస్తున్నాం, ప్రార్థనలో ఏముండాలి? వాట్ మస్ట్ బి దేర్ ఇన్ ప్రేయర్ లైఫ్? ప్రార్థనా జీవితంలో ఏముండాలని దేవుడు వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఏముందా మన జీవితంలో? ప్రార్థనా జీవితం ఉందా? ప్రార్థనా జీవితం ఉంటే ప్రార్థనలో ఏముంది? నీ ప్రార్థనలో అయ్యా సగం నిద్రయ్యా. ప్రార్థనలో ఏముంది? స్వార్థం ఉందయ్యా. నా కోసం, నా కుటుంబం కోసం మాత్రం ప్రార్థన చేస్తాను, మిగతా వాళ్ళ కోసం చేయను. అవసరతలు ఉన్నప్పుడు మాత్రం ప్రార్థన చేస్తానయ్యా, లేకపోతే చేయను. ఈ ఉన్నాయో మన జీవితాల్లో. కానీ ప్రభు ఏం కోరుతున్నాడు? ఎలా ఉండాలని కోరుతున్నాడు? చూడండి పిల్లరా, అక్కడ చెప్పబడుతూ ఉంది, పౌలు గారి ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రార్థన యందు నిలకడగా. ప్రార్థన యందు ఏముండాలంట? నిలకడ ఉండాలా, స్టెబిలిటీ ఉండాలా. ఆయన వారం రోజులు ప్రార్థనకు వస్తాడయ్యా, ఆ వచ్చే వారం ఏడుంటాడో తెలియదు, ఈ ఊరిలో ఉంటాడు, వేరే ఊరిలో ఉంటాడో తెలియదు. ఆదివారం కనిపిస్తాడు, వారం అంతా ఎక్కడికి వెళ్తాడో తెలియదు. ఏ కార్యక్రమంలో పాల్గొలు పొందుకోరు, తిరుగుతూ ఉంటారు, ఆ దేశం ఈ దేశం అంతా. అవసరమైనప్పుడు ఒక గంట ప్రార్థన చేస్తారు, మిగతా టైంలో ఏం చేస్తారో తెలియదు. తిరగటమే, మాట్లాడటమే మాటలు. ఈ మాటల్లోనే అయిపోతుంది సమయం అంతా. నిలకడుందా నీకు? నిలకడగలిగిన ప్రార్థన ఉందా? ఒక కట్టుబాటు ఉందా నీ ప్రార్థనకి? ఒక కట్టుబాటు ఉందా? ఒక కంట్రోల్ ఉందా? ఒక పద్ధతి ఉందా? ఒక క్రమం ఉందా? నిలకడైనటువంటి ప్రార్థన చేయాలి, నిలకడగా ఉండాలంట. అదండి, క్రికెట్లో ఇద్దరు బ్యాట్స్మెన్స్ ఆడుతూ ఉన్నప్పుడు మరి అంతకుముందు వికెట్లు పడ్డాయి, ఇప్పుడు ఇద్దరు నిలబడ్డారు. అప్పుడు కామెంటేటర్స్ ఏమంటారు తెలుసా? ఇప్పుడు పరిస్థితిని నిలకడ చేశారు, వీళ్ళు నిలకడగా ఆడారు. వీళ్ళు నిలకడ లోపిస్తే మరి టీం అంతా కూడా ఓడిపోయేటువంటి ఛాన్స్ ఉంది. నీ యొక్క జీవితంలో నిలకడ కలిగిన ప్రార్థన కావాలి. భార్యాభర్తల జీవితంలో నిలకడ కలిగిన ప్రార్థన ఉండాలి. కుటుంబంలో నిలకడ కలిగిన ప్రార్థన ఉండాలి. లేకపోతే నీ జీవితం, నీ కుటుంబ జీవితం, నీ పిల్లల జీవితం పడిపోయే ప్రమాదం ఉంది, పాపంలో పడే ప్రమాదం. ఈ లోకంలో ఉన్నటువంటి మ్యాచ్ల్లో మనుషులు ఓడిపోతారేమో, కానీ నీ యొక్క జీవితంలో ప్రార్థన లోపిస్తే, నిలకడ కలిగినటువంటి ప్రార్థన లోపిస్తే, దుష్టుడైన సాతానుడు పొంచుంటాడంటాడు. ఎవరిని బ్రింగుతున్నాను ఏం చేస్తుంటాడంటయా బాబు? వెతుకుచూ తిరుగుతూ ఉంటాడంట. వాడి వెతుకులాంట్లో నువ్వు దొరుకుతావేమో. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావా? ప్రార్థన చేస్తూ ఉన్నావా? ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి అనుభవంలో ఉన్నావా? నిలకడ ఉందా? అయ్యా ప్రతిరోజు ఇదిగో అర్ధగంట ప్రార్థన చేసేటువంటి అలవాటు ఉందయ్యా. ప్రతిరోజు 100 ప్రార్థనలో ఉంటాడే ఆయన. ప్రతి విషయంలో ప్రార్థన లేకుండా బయటికి పోరండి. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ప్రభువుకు ప్రార్థన చేయాలా. మనసుకు నచ్చింది చేసేయటం కాదు, భార్య చెప్పింది చేసేయటం కాదు, భర్త చెప్పింది చేసేయటం కాదు, సంఘం చెప్పింది చేసేయటం కాదు, పాస్టర్ గారు చెప్పింది చేసేయటం కాదు. దేవుడు ఏం చెప్తున్నాడు? ప్రార్థనలో నిలకడుందా నీకు? నిలకడుందా? నిలకడ అనే దానికి మరొక విధంగా చెప్పచ్చు, కంటిన్యూటీ ఉందా? ఆ కంటిన్యూస్ టెన్స్లో నీ యొక్క జీవితం ఉందా? ప్రార్థనలో కొనసాగే అనుభవం. నిలకడ అంటే అర్థం ఏంటంటే కొనసాగేటువంటి అనుభవం. యేసుక్రీస్తు ప్రభు వారు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. లూకాసు వార్త 18వ అధ్యాయం, లూకాసు వార్త 18వ అధ్యాయం మొదటి వచనం నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. ఏమి రాయబడిందో చూడండి. లూకాసు వార్త 18వ అధ్యాయం. ఒక్కడు చదవండి, అందరుగా ఒక్కడు చదవండి. విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెనట్టుకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. అంతా చదవద్దమ్మా, తర్వాత గమనిస్తున్నట్లయితే 7వ వచనం చదువుకుందాం. 7వ వచనం. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తను గూర్చి మొరపెట్టుకొని చుండగా వారికి న్యాయము తీర్చడా. దివారాత్రులు తను గూర్చి మొరపెట్టుకొని చుండగా. నీ జీవితంలో కంటిన్యూటీ ఉందా? నీ జీవితంలో పట్టుదల ఉందా? నీ జీవితంలో విసుగు చెందకుండా ప్రార్థన చేసే అనుభవం ఉందా? ఏమంటే ప్రార్థన చేసే విషయంలో విసిగెత్తావా? ఆపేసావా? ప్రార్థన ఉందా నీ ఇంట్లో? ప్రార్థన ఉందా నీ జీవితంలో? ప్రభువుతో మాట్లాడేటువంటి అనుభవం ఉందా?
ప్రభువుతో మాట్లాడాలని, ప్రభు నీకు నాకు మధ్య ఉన్నటువంటి ఆ యొక్క అడ్డుగోడను, పాపం అనే అడ్డుగోడను కలువరి శిలువ మరణం ద్వారా తొలగించాడు. ఆ అడ్డు తెరను పైనుండి క్రిందకు తెప్పివేశాడు. ఎందుకంటే దేవునితో నీవు డైరెక్ట్ యాక్సిస్ లోనికి రావాలని, నీవు డైరెక్ట్గా ప్రభువుతో మాట్లాడాలని, ప్రభువుకు నీ యొక్క విన్నపాలన్నీ విన్నవించాలని. అనుదినము దేవుడు నీతో మాట్లాడటం ఒక ఎత్తు అయితే, నీవు దేవుడితో మాట్లాడాలి. నీవు దేవునికి అన్ని విషయాలు చెప్పుకోవాలి. నిలకడుందా? చాలా మంచి జీవితాల్లో వీళ్ళరా మరి ఒక్క రోజైనా, ఒక్క గంట అయినా భార్యతోనో, భర్తతోనో, పిల్లలతోనో మాట్లాడకుండా ఉండలేదు. మరి మా అమ్మతో మాట్లాడ ఎంత కాలమైందో అని పెళ్ళైనటువంటి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మాట్లాడుతుంటారు కొన్ని సందర్భాలు. నువ్వు ఈ యొక్క లోటును మాత్రం భయంకరంగా పూడ్చుకోవడానికి ఇష్టపడుతున్నావు. దేవునితో మాట్లాడి ఎంతకాలమైందో, హృదయపూర్వకంగా ప్రార్థన చేసి ఎంతకాలమైందో. ఈ రోజున ఒక తీర్మానం చేసుకుంటావా? ప్రభువా, ప్రార్థనా జీవితం కుంటుపడింది, ప్రార్థనా జీవితానికి పంచరగింది, ప్రార్థనా జీవితం చతికిలబడిపోయింది. ఈ రోజున ప్రార్థనా జీవితాన్ని నేను మరలా ప్రారంభిస్తాను, దాన్ని కొనసాగిస్తాను. I want to continue it. I want to continue in prayer life. ప్రార్థనా జీవితంలో నేను కొనసాగాలి. యేసయ్యను చూసే వెళ్ళేటువంటి జీవితంలో మరి ముందుకు వెళ్ళాలి నేను. హెబ్రీ పత్రిక 12:2 ప్రభు అంటున్నాడు, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూస్తూ వెళ్ళమంటున్నాడు. మన ఎదుట ఉంచబడినటువంటి పందెములో ఓపికతో పరిగెత్తుదామంటాడు. యేసు వైపు చూస్తూ ప్రతి విషయంలో ఆయన వైపు చూచే అనుభవం, పైకి చూచే అనుభవం, ప్రార్థించే అనుభవం, చేతులు ఎత్తే అనుభవం, అది కంటిన్యూస్ గా నీ జీవితంలో ఉంటే నీ జీవితంలో ఎన్ని శోధనలు వచ్చినా వాటన్నిటిని తిప్పికొట్టేయగలవు. ప్రియమైనటువంటి వాళ్ళు అసలు శోధనలకు భయపడవు, బెదరవు. అగ్నిగుండం వంటి శ్రమ వచ్చింది, వాళ్ళు ప్రాంతంలో గడిపే వ్యక్తులు కనుక అగ్నిగుండం ద్వారా మేము మలమల మాడి మసి బొగ్గులు అవడానికి ఇష్టపడ్డారే కానీ దేవుని వదులుకోవడానికి ఇష్టపడలేదు వాళ్ళు. ఎందుకంటే దే వర్ ఆల్రెడీ ఇన్ ప్రేయర్ లైఫ్. వాళ్ళు ప్రార్థనా జీవితంలో ఉన్నారు, కొనసాగుతున్నారు. దే వర్ కంటిన్యూయింగ్ ఇన్ దట్ లైఫ్. ఈ రోజున ప్రియ విశ్వాసి, ప్రార్థనా జీవితంలో కొనసాగుతున్నావా? ప్రార్థన ఉందా? నోరిప్పి ప్రార్థన చేయలేకపోతున్నావా? మోకరించి ప్రార్థన చేయలేకపోతున్నావా? చేతులు ఎత్తి ప్రార్థన చేయలేకపోతున్నావా? ఏమంటే కళ్ళు మూసుకొని ప్రార్థన చేయలేకపోతున్నావా? నిలకడేది నీ జీవితంలో? నిలకడ ఎందుకు లోపించింది? ప్రార్థనకు బదులుగా వేరే అంశాలు నీ జీవితంలోకి వచ్చేసినేమో. 24 గంటల సమయంలో వేరే వాటికి ప్రయారిటీ ఇస్తున్నావేమో. ఈ రోజున యేసయ్యను చూసి, వాక్యాన్ని చూసి ఒక తీర్మానం చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారంట, ఆయనకు ఉన్నటువంటి ఒక అలవాటు ఏంటో తెలుసండి. మార్కు 1:35 ఏమి రాయబడిందమ్మా? మార్క్స్ 1:35లో ఆయన పెందలకడనే లేచి, ఇంకా చాలా చీకటి ఉండగానే ఆయన ఎక్కడికి వెళ్ళాడంట? అరణ్య ప్రదేశానికి వెళ్ళాడు, కొండెక్కి. అక్కడ ఏం చేస్తున్నాడంట? తండ్రికి ప్రార్థన చేయుచుండెను. ఆయన వాడుక ఏంటో తెలుసా? మరొక చోట రాయబడి, ఆయన తన వాడుక చొప్పున. ఒక అలవాటు ఉందంట ఆయనకి. నీకు నాకేం వాడుకుందండి? తిట్టే వాడుకుందా? కోప్పడే వాడుకుందా? బాగా తినే వాడుకుందా? మంచి మంచి బట్టలు కట్టుకొని ఫోటోలు తీసుకునే వాడుకుందా? మొబైల్ చూసుకునే వాడుకుందా? టీవీలు, సినిమాలు, శిఖాలు చూసుకునేటువంటి వాడుకుందా? ప్రార్థనలో కంటిన్యూటీ ఉందా? నిలకడ కలిగినటువంటి ప్రార్థన కావాలంట. నిలకడ కలిగినటువంటి ప్రార్థన వల్ల, విసుగక నిత్యము చేసే ప్రార్థన వల్ల ప్రయోజనం ఏంటో తెలుసా? ప్రభు అంటున్నాడు, తన్ను గురించి ఎవరైతే దివారాత్రులు మొరపెడతా ఉన్నారో వారి యొక్క సమస్యలు నేను ఎందుకు తీర్చను అని ప్రశ్నిస్తున్నాడు ప్రభు. అంటే నీ సమస్యలు తీరట్లేదనంటే నీవు మనపూర్వకంగా ప్రార్థన చేయట్లా, దివారాత్రులు ఆయన మీద ఆధారపడే ప్రార్థన అనుభవంలో కొనసాగడం లేదేమో. పైకి మాత్రమే ప్రార్థన చేస్తున్నావు, లోపల దేవుడిని తిట్టుకుంటున్నావేమో. ఒకసారి గమనించండి ప్రియమైనటువంటి వాళ్ళ, నిలకడ ఉందా నీ ప్రార్థనలో?
రెండవ ప్రాముఖ్యమైనటువంటి విషయం చూడండి, ఇక్కడ కొలసీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఏముందమ్మా? నిలకడగా ఉండి, రెండవది ఏంటంట? కృతజ్ఞత గలవారై ఉండాలంట. ప్రార్థనలో ఏముండాలంటమ్మా? రెండవది కృతజ్ఞత కావాలంట. ప్రార్థనలో కృతజ్ఞత ఏంటండి? ప్రార్థనలో ఏం చేస్తాం బాబు? ప్రార్థనలో మామూలుగా ఏం చేస్తాం? మన అవసరతలు చెప్పుకుంటాం, మనకేం కావాలో ప్రభువుని అడుగుతాం. అడగడమే ప్రార్థన ఒక రకంగా కదండి. విశ్వాసంతో అడుగుతున్నాం, బాగానే ఉంది, కానీ అడగడమే ప్రార్థన. పిల్లరా, ఇక్కడ ఏమంటాడంటే ప్రార్థన యందు రెండోది ఏంటంటే కృతజ్ఞత గలవారై ఉండాలి. దేవుని బిడ్డలమైన మనం అలనాడు కొలస్సీ సంఘానికి చెప్పాడు, ఇప్పుడు ఇమ్మానుయేలు సంఘానికి ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమంటే అయ్యా, ప్రియ విశ్వాసి, ప్రియ బిడ్డ, ప్రియ యవనస్తుడా, ప్రియ పెద్దలారా, వృద్ధులారా, ప్రార్థన యందు మీకేముండాలి తెలుసా? కృతజ్ఞత ఉండాలి. ప్రార్థనలో కృతజ్ఞత అంటే ఏంటమ్మా? ప్రార్థనలో కృతజ్ఞత అంటే ఏంటండి? ప్రార్థన అంటే అడగడం, మరి కృతజ్ఞత అంటే ఏమేమైతే ప్రార్థన చేస్తున్నామో అవన్నీ దేవుడు ఇచ్చేసాడు అనుకోవడమే. ఇచ్చేసిన తర్వాత ఇచ్చాడని అనుకోని చెల్లించేదే కృతజ్ఞత అండి. అంటే నీ ప్రార్థన ఎలా ఉండాలంట? కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలి. ప్రియులారా, ప్రార్థనలో మొట్టమొదటిగా మనకు కావలసిన ఏంటో తెలుసా? విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం. ప్రార్థన చేస్తున్నావా పొద్దున సాయంత్రం రాత్రి చేస్తున్నారా? దాంట్లో విశ్వాసం ఉంది. నీ మీద నీకు కాదు విశ్వాసం, మనుషుల మీద కాదు, నీ కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచినటువంటి యేసయ్య మీద విశ్వాసం ఉండాలి. విశ్వాసాన్ని ఏమంటారంటే ఫెయిత్ అంటారు. రెండోది ఏముండాలి తెలుసంటే ప్రార్థనలో? ప్రియులారా, ప్రార్థనలో భరోసా ఉండాలి. భరోసా, తప్పక ప్రభు నాకు చేస్తాడు అనేటువంటి గొప్ప నమ్మిక. విశ్వాసం తర్వాత స్టెప్ అని. దాన్ని ఏమంటారంటే ట్రస్ట్ అంటారు. ఫెయిత్కి ట్రస్ట్కి చాలా తేడా ఉంది. అర్థమైందండి? ఫెయిత్ విశ్వాసం ఉండాలి, తర్వాత ఆయన చేస్తాడు అనేటువంటి భరోసా కలిగి ఉండాలి. భరోసా. థర్డ్ స్టెప్ ఏంటో తెలుసండి? కృతజ్ఞత. కృతజ్ఞత. కాబట్టి నీ ప్రార్థనలో విశ్వాసం పెట్టి భరోసా కలిగి ఉండడమే నిన్ను కృతజ్ఞతలోనికి నడిపిస్తుంది. పిల్లరా, చూడండి, మార్కు సువార్త 11వ అధ్యాయంలో అద్భుతమైనటువంటి మాట మార్కు గారు రాస్తూ ఉన్నాడు. ఏం రాస్తున్నాడు చూద్దాం. మార్కు సువార్త 11వ అధ్యాయం 23-24 వచనాలు చదువుకుందాం. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుమని చెప్పి తన మనస్సులో సందేహింపగా తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 24 కూడా చూద్దాం. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ప్రార్థన చేసేటప్పుడల్లా అంట విశ్వాసంతో ప్రార్థన చేయాలి, భరోసాతో ప్రార్థన చేయాలి. అప్పుడు అవి మనకు దొరుకుతాయి అంట. దొరికినాయి అని కూడా మనం కృతజ్ఞత చెల్లించగలగాలి. కనుక ప్రియమైనటువంటి వారులారా, నువ్వు ప్రార్థనలో నువ్వు ఎప్పుడు కృతజ్ఞత చెల్లించగలవనంటే మొట్టమొదటిగా నీకు విశ్వాసం ఉన్నప్పుడు, రెండవదిగా నీకు భరోసా ఉన్నప్పుడు. ఆ భరోసా మరెవరో కాదు, యేసయ్యే. ఆయనే నా భరోసా కదండి. నేను నీకు భరోసా ఇస్తున్నాను పో అని అంటారు కొంతమంది. అర్థమైందండి? పిల్లరా, మనకు ఆ శక్తి లేదు, ఆ బలం లేదు, కానీ పలానా వ్యక్తి వచ్చి అక్కడ నిలబడ్డాడు. ఆయన ఇచ్చిన భరోసాను బట్టి ఈ వ్యక్తి వెళ్ళిపోయాడు అనమాట. ఈ వ్యక్తి తప్పుచ్చాడు, ఈ వ్యక్తి సమస్య గుండా వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. కనుక పిల్లరా, మనకు భరోసా యేసయ్యే. యేసయ్య వాక్యమే. విశ్వాసము భరోసా ఉన్నప్పుడు నీవు కృతజ్ఞత చెల్లించగలవు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం పిల్లరా చూడండి, 6-7 వచనాలు ఏమో రాయబడిందో చూద్దాం. దేని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయమునందును ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా నీ విన్నపాలు దేవునికి, మన విన్నపాలంట, మన ప్రార్థనలంట ఎట్లా చెప్పాలంట? దేవుడికి కృతజ్ఞతాపూర్వకంగా చెప్పాలంట.
అంటే ప్రార్థన చేసేటప్పుడే ఇది నాకు దేవుడు ఇచ్చేశాడు అని ప్రార్థన చేయాలంట. ప్రభువా, నాకు ఈ వస్తువు అడుగుతున్నాను, ఇది నాకు నువ్వు ఇచ్చినందుకు కృతజ్ఞతలు అని చెప్పే ప్రార్థన కావాలి. నువ్వు ఇచ్చేసావు, దయచేసావు, ఆరోగ్యం ఇచ్చావు అనేటువంటి భరోసా కావాలి. ఇవాళ సండే స్కూల్ పిల్లలకి వాళ్ళ జాస్మిన్ రాలేని పరిస్థితుల్లో ఉంటే నేను తీసుకున్న సండే స్కూల్ మరి పిల్లలకి ఒక చిన్న స్టోరీ చెప్పడం జరిగింది. యేసు ప్రభువు మరి 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఒక చిన్న బాబు తీసుకొచ్చి ఇచ్చినప్పుడు వాటిని పట్టుకొని ఆయన ఏం చేశాడండి? కృతజ్ఞతలు చెల్లించాడు. కృతజ్ఞత చెల్లించాడు. ఏమని కృతజ్ఞత చెల్లించుంటాడు? ఎన్ని వేల మంది, 15,000 మంది పైన మనుషులు ఉన్నారు అక్కడ. స్త్రీలు ఒక్కళ్ళే 5,000 మంది కదండి. ఇక పురుషులు ఒక్కళ్ళే 5,000 మంది, స్త్రీలు పిల్లలు కాక కదండి. అయితే మరి మిగతా వాళ్ళందరి గురించి యేసు ప్రభువు చేసిన ప్రార్థన ఏంటంటే, ఎంతమందికి నీవు సరిపడేట్లుగా నీవు ఈ యొక్క ఆహారాన్ని నీవు చేసినందుకు స్తోత్రాలు చెప్పాడు. అర్థమైందండి? అందరికీ సమృద్ధిగా నీవు ఇచ్చినందుకు, ఇచ్చావని చెప్పేసి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు, విరుస్తున్నాడు. ఆయన విరిచే కొంది ఏమవుతున్నాయండి? మళ్ళీ చేతిలోకి వస్తా ఉంది. పంచే కొంది ఏమవుతున్నాయండి? విస్తరిస్తా ఉన్నాయి. 5,000 మంది కంటే ఎక్కువ మంది, 15,000 మంది పైచిలుకు మనుషులు తినిన తర్వాత వాడు తినే ముక్కలు తినేటప్పుడు చిన్న చిన్న ముక్కలు కింద పడతాయి కదా, ఆ ఏరాడ్రా బాబు అని అన్నప్పుడు ఏమైనాయండి? 12 గంపలు. నిజంగా దేవుని కోసం ఒక చిన్నది నువ్వు ఇచ్చినప్పుడు, దేవుని కోసం ఒక చిన్న శ్రమను నువ్వు సహించినప్పుడు, దేవుని కోసం ఒక చిన్న మాటను సహించినప్పుడు, దేవుని కోసం ఒక రూపాయిని జేబులోంచి తీసినప్పుడు ప్రభువు ఎంతగా ఆశీర్వదించాడో తెలుసా? ఒక కొత్త విషయం ఈరోజు మేము చూసాం పొద్దున సండే స్కూల్. ఏంటంటే మరి ఈ పిల్లోడు 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఇచ్చేసాడు. ఆ పిల్లోడికి ఏం ప్రతిఫలం అండి? ఆ పిల్లోడికి ఏం కలిగింది బెనిఫిట్? దేవుడికి ఇస్తే బెనిఫిట్ ఉంది కదా అని అనుకుంటున్నారు కదా. ఏం చెప్పామయ్యా? 15,000 మంది పైగానే ఉన్నటువంటి మనుషులకి ఆహారంగా అవి సమృద్ధికరంగా ఇవ్వబడ్డాయి, వాళ్ళ ఆకలి తీర్చినాయి. అంతేకాకుండా ప్రియమైన వాళ్ళరా, ఆ 15,000 మందిలో ఈ బుడ్డోడు కూడా ఉన్నాడు. ఇతను ఒక్కడే తింటే 5 రొట్టెలు 2 చిన్న చేపలే. కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఎట్లా తిన్నారంట? సమృద్ధిగా తినేశారంట. అతను తెచ్చినటువంటి ఆ చిన్న చిన్న రొట్టెలు, ఆ చిన్న చిన్న చేపలు అతనికి కడుపు నిండా సరిపోయేవి కాదేమో, నాకే చాలకపోతే వీళ్ళు వచ్చి పెద్దోళ్ళని అడుగుతున్నారు, వీళ్ళకి నేను ఇయ్యాలా, ఏసైకి నేను ఇయ్యాలా అని అనుకున్నాడు ఆ పిల్లడు. అనుకోలే. దేవునికి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. అందువల్ల ఏమైందో తెలుసా? అందరితో పాటుగా తను సంతృప్తికరంగా సమృద్ధికరంగా తిన్నాడు. తనకు కూడా తినడమే కాదు, అందరూ తినేటువంటి దాంట్లో పాలుభాగస్తుడయ్యాడు. అంతేకాదండి, తన దగ్గర ఉన్న ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నటువంటి ఆహారం తన చేతుల్లో నుంచి ఎవరి చేతుల్లోకి వెళ్ళిపోయిందో తెలుసా? యేసయ్య చేతిలోకి వెళ్ళిపోయినప్పుడు ఆశీర్వదింపబడింది. ఈ రోజున నా జీవితాలు కూడా ప్రియమైనటువంటి వాళ్ళ కృతజ్ఞత చెల్లించి దేవుని హస్తాల్లో పెట్టి నువ్వు కృతజ్ఞత చెల్లించినప్పుడు అది ఏమవుతుందండి? అద్భుతకరంగా నువ్వు అడిగిన ప్రతిదీ ప్రభు ఇచ్చేస్తాడంట. కాబట్టి ఈ రోజున మనం గమనిస్తున్నట్లయితే కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఉన్నాం ప్రియులారా. ప్రార్థన యందు మనం ఎలా ఉండాలి అనే దానికి మొదట చూసాం, నిలకడ ఉండాలి. రెండవది ఏంటంటే కృతజ్ఞత ఉండాలి. ప్రార్థనలో కృతజ్ఞత ఉండాలి. మూడవది ఏంటో తెలుసమ్మా? దాని యందు ఎలా ఉండాలంట? మెలకువ కలిగి ఉండాలి. చాలా మంది ప్రార్థన కనుక కూర్చుంటారు, 100లో 90% ఏం చేస్తారయ్యా? నిద్రపోయేవాళ్ళు ఎక్కువ అన్నమాట. ప్రార్థన అంశాలన్నీ అంతే ఉంటాయి, నిద్రపోయి ఆ నిద్రలో ఏదేదో మరికేస్తారనమాట. మరి ఈ అనుభవం బైబిల్లో నుంచి మనం ఏమైనా తెచ్చుకున్నాం అనుకుంటున్నారు చాలా మంది. యేసు ప్రభువు ఎప్పుడెప్పుడైతే తన శిష్యులను ప్రార్థన చేయడానికి తీసుకొని వెళ్ళాడో, ఏమండి, రూపాంతర కొండ మీద 3 తీసుకొని వెళ్ళాడు. యోహాను, యాకోబు, మరి ఇంకెవరిని? పేతురుని తీసుకొని వెళ్ళాడు. ప్రార్థన చేయడం బాబు అంటే వాళ్ళు ఏం చేశారండి? వాళ్ళు అక్కడ నిద్రపోయారు. గెత్సెమనే వనంలో కూడా యేసుక్రీస్తు ప్రభువు 12 మంది శిష్యులను తీసుకొని వెళ్ళాడు. అంటే యోధా లేడు, మిగిలిన 11 మందిని తీసుకొని వెళ్ళాడు. మీరు ప్రార్థన చేయడం బాబు ఇక్కడ అంటే మరి ఆయన వచ్చి చూసిన ప్రతిసారి 3 సార్లు వచ్చి చూశాడు. 3 సార్లు కూడా ఏం చేస్తున్నారు అన్నాడు? నిద్రపోతున్నాడు. చాలా మందికి ప్రార్థనలో ఏం చేయడం ఇష్టం అండి? నిద్రపోవటం ఇష్టం. చాలా మందికి దేవుని మందిరంలో నిద్రపోవటం ఇష్టం. మంచిదే, మంచి అనుభవమే. కానీ
మరి వాక్య సమయంలో వీటన్నింటిలో నువ్వు నిద్రపోతా ఉంటే మిగిలిన వాళ్ళకి కూడా నిద్ర వస్తుంది. దేవుని మాటలు వినవు, అవన్నీ పక్కకెళ్ళిపోతావు. కనుక పిల్లల అందుకని ప్రభు ఏమంటాడంటే ప్రార్థనలో ఏముండాలి అన్నట్లయితే ప్రార్థనలో మెలుగు ఉండాలి. ఎందుకండి మెలుగు కలిగినటువంటి ప్రార్థన కానీ ప్రార్థన ఉండాలి. మత్తయి సువార్త 26:41 చూడకుండా చెప్పండి ఎవరు. మత్తయి 26:41 ఏముందండి? ఏమా బైబిల్ చదవట్లేదా? చూసి చెప్పారా చూడమని చెప్పారా? బైబిల్ తెలుస్తున్నా ఇప్పుడు బైబిల్ చదవండి అమ్మా. మీరు శోధనలో ప్రవేశింపకుంటున్నట్లు మెలకువ కలిగి, అంటే ప్రార్థన ఎలాంటి ప్రార్థన చేయాలంటమ్మా? ప్రైజీ తిరుగుతున్నారు. ఎలాంటి ప్రార్థన అంట? మెలకువ కలిగినటువంటి ప్రార్థన కావాలి. నిద్రపోయే ప్రార్థన కాదు ప్రియులారా, ఎలాంటిగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో ఇంగ్లీష్లో ఎలా ఉందని తెలుసండి? బీ వాచ్ఫుల్ అనేటువంటి మాట రాయాలి. వాచ్ఫుల్ అమ్మ, వాచ్ చేస్తూ ఉండాలంట. అర్థమైందండి? ప్రార్థనలో ఎప్పుడు కూడా నీవు నిద్రపోకూడదు, మెలకువ కలిగినటువంటి ప్రార్థన. ఒక సందర్భంలో ఒక కొండ ప్రాంతంలో ఎలీషా భక్తుడు ఉంటాడు. ఆ సమయంలో ప్రియులారా అక్కడ ఉన్నటువంటి రాజు ఎలీషాను బంధించడానికి అనేక మంది తన సైన్య సమూహాన్ని పంపిస్తాడు. సైన్య సమూహాన్ని పంపించినప్పుడు ప్రియమైనటువంటి వారురా మరి అందరూ వచ్చేసి గాలిస్తూ ఉంటారు ఎలీషా కోసం. ఎలీషా కోసం గాలిస్తూ ఉన్నప్పుడు ఎలీషా ప్రార్థనలో ఉన్నప్పుడు తన ప్రక్కనే ఉన్నటువంటి తన యొక్క అనుయాయుడు ఏమంటాడంటే, అయ్యా ఎలీషా గారు, నేను కళ్ళెత్తి చూశాను, కుప్పలుగా ఇసుకు రేణువులంతా భయంకరమైనటువంటి సైన్య సమూహం వచ్చేస్తా ఉంది, కొండను ఆవరిస్తూ ఉంది, నేను పట్టుకెళ్ళడానికి. మరి నువ్వేమో నింపాదిగా ప్రార్థన చేస్తున్నావు ఇక్కడ అని అన్నప్పుడు అప్పుడు మరి ఆ యొక్క ఎలీషా ఏం చేస్తారో తెలుసా? అయ్యా వాళ్ళు అంతమంది సైన్యం ఉన్నారేమో, కానీ మన చుట్టూ ఎంతమంది ఉన్నారో నీకు తెలుసా? అదేంటంటే మన చుట్టూ ఎవరున్నారు? ప్రభువా ఒక్కసారి ఇతని యొక్క నేత్రాలు తెరువు అని. మామూలు నేత్రాలు కాదు, ఆత్మ సంబంధమైన నేత్రాలు తెరువు అన్నప్పుడు ప్రియమైనటువంటి వాళ్ళ పరలోక సంబంధమైనటువంటి దూతలు కత్తులు దూసి ప్రొటెక్షన్గా ఉన్నటువంటి కొన్ని మరి చాలా మందిని అతను చూస్తాడు. కనుక మనం కనుక గమనిస్తున్నట్లయితే ప్రార్థనలో మనం మెలకువ కలిగి ఉండాలి. పిల్లల మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ప్రభువారు దృష్టాంతాన్ని తెలియపరుస్తున్నాడు. 25వ అధ్యాయం 13వ వచనాన్ని చదవండి చాలు. ఆ యొక్క ఎగ్జాంపుల్ అంతా మనం చెప్పాల్సిన పని లేదు. 13వ వచనం, ఆ దినమైనను గడి అయినను నీకు తెలియదు కనుక మెలకువగా ఉండి. అక్కడ చెప్పబడినటువంటి దృష్టాంతం మనందరికీ తెలుసు. 10 మంది కన్యకల దృష్టాంతం. 5గురేమో బుద్ధి గలవారు, 5గురేమో బుద్ధి లేనటువంటి వారు. పిల్లల బుద్ధి కలిగినటువంటి వారేమో తమ యొక్క దివిటీల్లో నూనె నింపుకొని దివిటీలు వెలుగుతూ ఉన్నాయి. అవి పెండ్లి కుమారుడు వచ్చేలోపుగా ఆరిపోతామని చెప్పేసి ఏం చేశారమ్మా? ప్రిపేర్డ్గా సిద్ధపాటుతో ఎక్స్ట్రా ఆయిల్ తీసుకొని వచ్చారు. మిగిలిన 5గురు బుద్ధి లేని వాళ్ళని ఎందుకన్నాడు? వాళ్ళు తమ సమయంలో తమ బుద్ధిని బట్టి తమకిష్టమైనటువంటి విధంగా జీవితాన్ని జీవించి ప్రేమ చూద్దాం, ఎన్నికలు చూద్దాం, ఆయన ఎప్పుడు వస్తాడు అప్పుడు చూసుకోవచ్చులే, అప్పుడు అంతగా అయిపోతే అన్నట్లుగా వాళ్ళు ఎక్స్ట్రా ఆయిల్ తెచ్చుకోవాలా, సిద్ధపాటు సరిగ్గా లేదు. అందువల్ల ఏమైందండి? సడన్గా మరి ఈ యొక్క ఒక సమయం అయింది, అందరూ లేట్ అయిపోయిందని నిద్రపోతా ఉన్నారు. అప్పుడు అర్ధరాత్రి వేళ పెళ్లి కుమారుడు వస్తున్నాడు హో అనేటువంటి బోధపడింది. వెంటనే అందరూ లేచారు, 10 మంది లేచారు. 5గురు బుద్ధి గల వాళ్ళ దగ్గర ఏముందండి? అందరి దివిటీలు కూడా ఆరిపోతున్నాయంట. అప్పుడు ఎవరి దివిటీల్లో అయితే ఆరిపోతున్నాయో ఎక్స్ట్రా ఆయిల్ ఎవరైతే తెచ్చుకున్నారో వాళ్ళు గబగబా ఆ నూనెను పోసారు, ఆ దివిటీలు ఆరిపోరా. మరి మిగిలినటువంటి వాళ్ళ దివిటీలు ఆరిపోతా ఉన్నాయి, వాళ్ళకి నూనె లేదు సరిపడినంత. అప్పుడు వీళ్ళు వాళ్ళని అడుగుతున్నారు, అయ్యా అమ్మా ఈ ఒక మీ నూనె మాకు అప్పుగా ఇస్తారంటే, లేదు మీకు ఇస్తే మరి మీకు మాకు చాలదేమో, మీరు వెళ్ళిపోయి షాప్కి వెళ్ళి కొనుక్కోండి అన్నారు. అప్పుడు వాళ్ళు పరుగులు తీశారు, ఆన్ ద స్పాట్ వాళ్ళు పరుగులు తీశారు. అప్పుడు పరుగులు తీస్తే ఏమవుతుంది? వీళ్ళు పరుగులు తీసి వెళ్ళి అంతా ఎంక్వైరీ చేస్తా ఉండేటప్పటికే పెళ్లి కుమారుడు వచ్చేసాడు. తలుపు తెరవబడింది, 5గురు లోపలికి వెళ్ళిపోయాడు. తలుపు వెంటనే కదా. అందుకనే తెలుగులో సాంతం దీపం ఉండగానే చనిపోయినప్పుడు యేసు ప్రభు నిజమైన దేవుడుగా రక్షకుడిగా నమ్మి
మరి నీవు ఆయన కోసం జీవించాలి. మరి ఈ దినం మన మధ్యకి వచ్చిన రూపేష్ మరి ఈ అనుభవంలోకి వచ్చాడు. తను నమ్మినటువంటి అనుభవాన్ని బట్టి యేసు ప్రభు సొంత రక్షకుగా అంగీకరించి మన దగ్గరలో ఉన్నటువంటి ఒక చర్చ్లో అక్కడ బాప్టిజం చర్చ్లో బాప్టిజం ఇవ్వడం జరిగిందన్నమాట. దేవుని రాజ్యంలో అతను ప్రవేశించాడు. పిల్లల తను సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు యేసు ప్రభు ఎప్పుడు వచ్చినా యేసయ్య దగ్గరికి చేరడానికి. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూస్తే భయంకరమైనటువంటి బ్యాక్గ్రౌండ్ అండి. వాళ్ళ అమ్మ, వాళ్ళ నాయనమ్మ, వాళ్ళంతా కూడా ఇప్పటికీ కూడా కరుడు కట్టినటువంటి హిందుత్వంలో ఉన్నారు. ప్రొద్దుటూరు వాళ్ళు మరి భయంకరమైనటువంటి వ్యక్తులు అన్నమాట. ఆ ఏరియాలో ఉండేటువంటి వాళ్ళు మనందరూ తెలిసి కడప ఏరియా ఎలా ఉంది. కనుక ప్రియుల తను ప్రభువుని ఎరగడానికి ఒక అద్భుతమైన ద్వారాన్ని తన భార్య ద్వారా తెరిచాడు ప్రభువు. మరి ఈ రోజున మన ద్వారా మరి కొంతమంది ప్రభువుని తెలుసుకోవడం అని అంటే అది గొప్ప విషయం. మరి ఈ రోజున మరి ప్రాంతంలో ఏముండాలని ప్రభు తెలియపరుస్తున్నా అంటే మెలకువగలిగినటువంటి జీవితం. అందుకని 13వ వచనం అక్కడ మత్తయి సువార్త 25:13 అంటున్నాడు, ఆ దినమైనను గడి అయినను మనం ఎరుగం కాబట్టి ఎప్పుడు యేసు ప్రభు వస్తాడో తెలియదు కాబట్టి మనం ఏం చేయాలంట? మెలకువగలిగి ఉండాలంట. మెలకువగలిగిన ప్రార్థనా జీవితం. ప్రార్థనలో ఉండాలి. ప్రార్థనని మర్చిపోకూడదు. ప్రార్థనని వదిలివేయకూడదు. మెలకువ కలిగి ఉండటం అంటే అర్థం ఏంటంటే పరిస్థితులు ప్రేరీజు వేసుకుంటూ ప్రార్థన చేసే అనుభవం. ప్రార్థన చేసేటువంటి అనుభవం. ఒక సందర్భంలో ఎలీషా ఇదే విధంగా మరి ఏలియా ఉన్నటువంటి సమయంలో ప్రియమైనటువంటి వాళ్ళ మరి వర్షం రాదని 3.5 సంవత్సరాలు ప్రకటిస్తాడు ఆహాబు రాజు దగ్గర. ఆ తర్వాత వర్షం వచ్చే ముందు ఏలియా ప్రార్థన చేస్తూ ఉంటాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు తన దగ్గర ఉన్నటువంటి సేవకుడితో చెప్తాడు, సరే నాయన బయటకు వెళ్ళి చూడు పరిస్థితి ఎలా ఉందో వాతావరణం అంటాడు. అతనేమి చూస్తాడు, ఏమి లేదా మామూలుగా ఉన్న వాతావరణం. ఇతను ఇంకా ప్రార్థన చేస్తూ ఉంటాడు. మళ్ళీ వెళ్ళి చూడంటాడు. మళ్ళీ వెళ్ళి చూసినప్పుడు ఒక చిన్న మేఘం ఒక చేతి వల్లి అట్లా పైకి లేవడం చూస్తున్నానే అంటాడు. మళ్ళీ ప్రాంతంలో ఉంటాడు, అయ్యా ఆ మేఘం పెద్దదైంది అని అంటాడు. మళ్ళీ వెళ్ళి చూడని అంటాడు, ఆ మేఘం బాగా నల్లా బారిపోయి పైకి మొత్తం వ్యాపిస్తూ ఉంది అని అంటాడు. కొద్దిసేపటి అయిన తర్వాత వర్షం ప్రారంభించబడుతుంది. పిల్లరా, ఆ కార్యం నెరవేర్పు కోసం ఎంత వాంఛఫుల్గా ప్రార్థన ఉండొచ్చు. మన ఇంట్లో సమస్యల విషయమై, ఇబ్బందుల విషయం, ఇరుకుల విషయమై